తండ్రిని చూసినట్టే. యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టే. కుమార్తెను చూస్తే తల్లిని చూసినట్టే. హల్లెలూయా. మీరు అంటుంటారు కదా, పాస్టర్ గారిని చూస్తే వాళ్ళ చెల్లి కూడా అలాగే ఉంది. నేను అంటాను, మా అమ్మ, మా చెల్లి, నేను ఒకలాగే ఉంటాం, మా తమ్ముడు ఒకలాగే ఉంటాం. మళ్ళీ ఇంకో మాట అంటే ఉంటాం, మా అబ్బాయి నాడు యోగరాజు ఆ తాతలా కొట్టాడని చెప్తాం. అందరూ ఆయన నాగర పెరటి పిలుతారు. ఆ పోలిక ఏం పడ్డది. ఆయన పుట్టిన కానీ ఆయన తిరిపాడు. ఆయన పోలికి ఇచ్చేసాడు ఆయనకి. ఆ భోజనం కానీ, ఆ కర్రీల విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ప్రతి విషయం కూడా మా నాన్నగారి పేరెట్టి పిలుతారు ఆయన్ని. కొన్ని పడతా ఉంటాయి అలాని. నన్ను చూసినవాడు తండ్రిని. తండ్రి చూపించమని అడుగుతారండి మీరు. తామా, తండ్రి చూపించమని అడుగుతావేంటి? నన్ను చూసాక ఇంతకాలము నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్టే. కుమారుని చూస్తే లోకంలో తండ్రిని చూసినట్టే. కుమార్తెను చూస్తే తల్లిని చూసినట్టే. అలాగే నన్ను చూస్తే పరలోకపు తండ్రిని చూసినట్టే.